తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మాటలేమో ఇంత చెప్తారు, కానీ పని చూస్తే జీరో. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను. కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఇదేట అనుకున్నా, అది వింత అనుకుంటే ఇది వింటున్నారా? వింత. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఈ స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లు కని ఇలా ఖర్చులకే 20 కోట్ల పైగా అయింది. నా సావుని చేస్తా నీకెందుకు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం భయపడుతున్నారు అంటే దానికి కారణం ఆల్రెడీ వాడి చేతుల్లో తిన తనులు మర్చిపోయారా అంటారు. గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని, కానీ చంద్రబాబు నాయుడు వినడు. నీ సలహాలు కూడా తీసుకొని నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టేగా. లేదా పవన్ కళ్యాణ్ వస్తే దిగిపోద్ది. ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, మాటలేమో ఇంత చెప్తారు. ఏమ్మా సరిపోలేదా? రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నోరు మస్తాడు పెకనా 5 ఏళ్లలో మేమేం చేసామో సర్వనాశనం చేసావు ఇద్దరి పెదవా. మీ మొక్కలు చూసి ముష్టి కూడా ఉన్నాడు. తప్పుడు కేసులు మర్చిపోకూడదని మీ ఫోటో కూడా పెట్టాం. ఈ రోజు మీరు ఏం చేశారు? ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల కంటే మీ సమావేశాలు ఎక్కువైపోయింది. అదే జగన్ అన్న క్రెడిబిలిటీ. ఇరడెందుకు నేను ఏమన్నా షీప్గానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? చాలా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం. వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పుణ్య స్నానం ఆచరించారు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేశారు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. ఆలోపి శక్తిపీఠాన్ని సందర్శించి పీఠాధిపతి మహంతి యమునపురి ఆశీర్వాదం తీసుకున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. దుబాయ్ లో ఏదో ఉంటది, ఏంటిది? బుర్జ్ ఖలీఫా చూసారా? మియా ఖలీఫా. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. అది అసహ్యం, అసహ్యం, అసహ్యం. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య.
వాటిని సోషల్ మీడియా వేదిక మీద చేస్తే మాత్రం నేరం కాకుండా పోతుందా? చెప్పరా చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. సీరియస్ అయి ఫైన్ కూడా వేసింది 50,000 రూపాయలు. ఆడికి అలాగే అవ్వలేరా? సో వైసీపీ తాను వెనుకుండి ముందు కొంతమంది న్యూట్రల్ పీపుల్, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అంటూ పెట్టి నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? సుప్రీంకోర్టు వరకు పంపించి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఒక అపీరెన్స్కి ఎంత అడుగుతారండి? వీళ్ళు ఇస్తారా ఇన్ని లక్షల రూపాయలు? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పెట్టుకోగలరా ఈ పిటిషనర్లు? ఎవరు అనుకుని నడిపిస్తున్నారు? నేనేనా? అంటే ప్రజలు అంత చేత్కరించిన, తిరస్కరించిన, లేనిపోని ఇష్యూస్ చేసి ఏదోలాగా రచ్చ చేద్దామని సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనికి మాలినటువంటి పిటిషన్లే కాదు, పనికి మాలిన చర్యలు కూడా చేస్తున్నారు. ఓకే, నో యూస్. వాడు విండండి. ఆయన ఎవరో ఒక మంత్రి ఉండేవాడు, ఇరిగేషన్ ఏదో తేడాగా ఉందేంటి? ఎవరో పోలవరం అంటే నాకు తెలియదు అన్న మంత్రి. నా వీడియోలు ప్లే చేస్తూ ఈయన ఎవరో మూర్తి అంట. తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం తెలీదా నేను? రావు గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. మీరు కూడా నాకు తెలియదు. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.